గత 2 రోజులుగా మహానాడు అత్యంత ఆర్భాటంగా అనడం కంటే ఒక దశ, దిశ నిర్దేశం చేసే రీతిన ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పల్లా శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా జరుగుతుంటే మరోవైపు చూసుకుంటే కూటమి ఎమ్మెల్యేలు ప్రధానంగా చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలపై గత కొన్ని సంవత్సరాలుగా చాలా రకాలుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కూడా చాలా మంది ప్రజలు కూడా పోలీసులకు కావచ్చు లేకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే పోలవరం జిల్లా రంపచోడవరంలో ఒక క్వారీకి సంబంధించి కూడా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే తో కూడా ఒక వివాదం చెలరేగింది. ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు క్వారీ వ్యవహారంపై తనకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోగా తనకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని గతంలో ఆయనకు సంబంధించిన పార్ట్నర్ సురేంద్ర గారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సురేంద్ర మనతో ఉన్నారు. సురేంద్ర గారు, ఈ కందుకూరి ఎమ్మెల్యే గారికి మీకు ఎట్లాంటి వివాదం ఎందుకు వచ్చింది? అసలు మీకు ఆయనకి ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి మొదలైంది? నమస్కారం అండి. మొదటిగా నాది సంతబాగులూరు మండలం, ప్రకాశం జిల్లా అండి. ఇంటూరు నాగేశ్వరరావు గారు మొదటగా క్వారీ చేద్దామని చెప్పి విశాఖపట్నం రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత కలిసి చేద్దామని చెప్పారండి. చెప్పిన తర్వాత రంపచోడవరం, పోలవరం జిల్లా రంపచోడవరం చొప్రపాలెం గిరిజన క్వారీ సొసైటీ మొదలు పెడదామని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత తన తరఫున తన మేనల్లుడు అబ్బూరి వేణుని బినామీ కింద పెట్టుకున్నాడండి. తనకి 75% వాటాగా, నాకు 25% వర్కింగ్ షేర్ గా నిర్ణయించి ముందరికి ప్రొసీడ్ అయ్యామండి. దాంట్లో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిన దాకా సైలెంట్ గా ఉన్నాడండి. సమస్యలన్నీ క్లియర్ అయిన తర్వాత క్వారీ అంతా వర్కింగ్ వచ్చి జనవరి సుమారు సంక్రాంతి సమయంలో దాంట్లో మెటీరియల్ రావడం జరిగిందండి. డెవలప్మెంట్ అంతా అయిపోయిన దాకా సైలెంట్ గా ఉన్నాడండి. అయిపోయిన తర్వాత గొడవ పెట్టుకోవడం జరిగిందండి. గొడవ పెట్టుకునేది జనవరి 15వ తారీఖునండి. అంతకు మునిపే మళ్ళీ సేమ్ ఐఎన్ఆర్ మైన్స్ అండ్ మినరల్స్ మీద మరో డూప్లికేట్ జిఎస్టీ చేపించుకొని క్వారీ మొత్తం తనదే అని చెప్పేసుకొని గిరిజనులందరికీ డబ్బులతో చేసేసి మొత్తం కట్టడి చేశాడండి. ఇది అయిపోయిన తర్వాత నన్ను కందుకూరు పోలీసు వారు చిల్కలూరుపేట వచ్చి ఎస్ఐ శివనాగరాజు అనే వ్యక్తి తీసుకెళ్లి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి బెదిరించి నాతో క్వారీకి నాకు సంబంధం లేదని చెప్పేసి కాగితాలు రాపించుకొని వదిలేయడం జరిగిందండి. మరుసటి రోజు నా డ్రైవర్ లొకేషన్ ట్రేస్ చేసి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నా మిషనరీ లీజ్ కి ఇచ్చిన డాక్యుమెంట్ ని, క్వారీ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని బెదిరించడం జరిగింది. అంటే జనరల్ గా ఒక అగ్రిమెంట్ ఏదైనా చేసుకున్నప్పుడు, అంటే ఇంత ప్రాజెక్ట్ మీరు చేసినప్పుడు ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. పోలీసులు బలవంతంగా తీసుకున్నప్పటికీ మీరు ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధించిన అగ్రిమెంట్ డీటెయిల్స్, అట్లాంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? నెక్స్ట్ దీనికి న్యాయపరంగా కావచ్చు లేక ప్రభుత్వ పెద్ద, ఇప్పుడు ఆల్రెడీ ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం అయినా చేశారు? అంటే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే తీసుకెళ్లేదండి. ప్రస్తుతం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానండి. వారిని సంప్రదించడానికి ఇంటెలిజెన్స్ టీం అయితే ఎంక్వైరీ చేయడం జరిగిందండి. పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేశారండి. మా వైఫ్ పాడేరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ చేసిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేసి స్టేట్మెంట్ ఇవ్వడానికి రమ్మని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని కేసు క్లోజ్ చేశారండి. ఓకే, సహజంగా మీకు నాగేశ్వరరావు గారికి ఎట్లాంటి పరిచయం ఏర్పడింది? అంటే మీరు మీ మాటల్లో చెప్తున్నారు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదని, కానీ జనరల్గా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితేనే పార్ట్నర్షిప్, కానీ మిమ్మల్ని ఏ రకంగా ఆయన ట్రీట్ చేసి ఇట్లా పార్ట్నర్షిప్? అంటే నాకు ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో క్వారీ చేస్తున్నానండి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఆయన కొత్తగా ఈ మైనింగ్ వ్యాపారంలోకి రావడం కోసం నాకు వర్కింగ్ షేర్ ఇచ్చారండి. ప్లస్ ఆయన దగ్గర మిషనరీ అని ఏం లేవు. నా మిషనరీకి రెంట్ ఇస్తానని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు రెంట్ ఇవ్వకపోగా మిషనరీ కూడా బయటకి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు అండి. రెంటే సుమారు 60 నుంచి 70 లక్షలు రావాలండి. అది కూడా ఇవ్వకుండా మిషనరీ అన్ని అక్కడ పెట్టుకొని మేము మిషనరీ బయటికి తెచ్చుకోవాలనుకుంటే లోకల్ ట్రైబల్ చేత బెదిరిస్తూ మీరు మిషన్లు కనుక ఇక్కడ నుంచి కదిలిస్తే మిషన్లు కాల్ చేస్తామని చెప్పేసి తగలబెడతామని చెప్పడం జరుగుతుందండి. ఓకే, మిషనరీ విషయం అంటే మీరు ఒక క్రెడిబిలిటీ కావచ్చు, మీకు టెక్నికల్ అవగాహన ఉండబట్టి మీకు 25% షేర్ ఇచ్చి ఇట్లా బిజినెస్ మొదలు పెట్టారు. రిమైనింగ్ థింగ్స్ వాళ్ళ రిలేటివ్కి పెట్టారని చెప్తున్నారు. ఓకే, ఆ వ్యవహారం ఎట్లా ఉన్నప్పుడు కూడా మిషనరీ మరి మీరు ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారా, లేకపోతే దానికి ఎట్లా రెంట్లు అట్లాంటివి ఏమైనా మాట్లాడుకున్నారా? మిషనరీ మొదట్లో ఆయన చెప్పడం మిషనరీ మొత్తానికి రెంట్ ఇస్తామని చెప్పడం జరిగిందండి. రెంట్ సరే పార్ట్నర్షిప్ లో ఉన్నాం కాబట్టి మేము కూడా ఒక 2-3 నెలల పాటు రెంట్ అడగలేదండి.
తర్వాత గొడవ అయిన తర్వాత సరే మమ్మల్ని బయటికి వెళ్ళిపోయామని తనే చేసుకుంటా అని చెప్పడం జరిగిందండి. సరే నేను బయటికి వెళ్తే నా 25% షేర్ కి గుడ్ విల్ అడిగానండి. గుడ్ విల్ ఇవ్వను అన్నాడు. సరే గుడ్ విల్ తీసేసి రెంటల్ ఇవ్వమన్నానండి. రెంటల్ కూడా ఇవ్వను అన్నాడండి. తర్వాత మిషనరీ కూడా ఇవ్వను అంటున్నాడండి ప్రస్తుతం. ఓకే. ఇప్పుడు మీ మాటలు బట్టి ఎమ్మెల్యే గారు ఒక క్రెడిబిలిటీతో మీకు ఒక స్లీపింగ్ పార్ట్నర్ అట్లాగని మీకు 25% షేర్ ఇచ్చారు. అయితే ఈ వివాదం నేపథ్యాన మరి నెక్స్ట్ ఏం ఆశిస్తున్నారు? మా ఆర్టీవీ ద్వారా మీరు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం చేస్తారా? లేకపోతే మా టీవీ ద్వారా ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు? లేకపోతే ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఆయన మొదటగా ఎమ్మెల్యే హోదాలో ఉండి ఈ రకమైన చర్యలు, ఈ రకమైన బెదిరింపులు చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి. ఇప్పటికైనా తెలుసుకొని నా మిషనరీ నాకు ఇస్తే స్మూత్ గా నా జీవనాధారం నేను సాగించుకుంటానండి. కనీసం నా మిషనరీ ఈఎంఐలు కట్టుకునే పరిస్థితిని కూడా లేకుండా చేస్తున్నాడు. ఓకే. మిషనరీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్? ఎట్లా డబ్బులు బ్యాంక్ లోన్ అట్లా తీసుకొచ్చారా? లేకపోతే ఓన్ ప్రాపర్టీతో అట్లా పెట్టారా? నెక్స్ట్ ప్రస్తుతం ఎంత ఈఎంఐ పే చేస్తారు? కొంత మిషనరీకి ఈఎంఐలు ఉన్నాయండి. కొంత మిషనరీ నా ఓన్ గా కొనుక్కున్నానండి. ఆ కొనుక్కున్న మిషనరీకి ఈఎంఐ సుమారు నెలకు వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షలు కట్టాలండి ఒక్కొక్క మిషన్ కి వచ్చేసి. అట్లాంటి 2 మిషన్లు ఉన్నాయండి. పిఆర్డి అన్ని మొత్తం క్వారీకి ఎటువంటి సంబంధించిన పరికరాలు మొత్తం ఉన్నాయండి. అవన్నీ నేను క్యాష్ పెట్టి కొనుక్కున్నానండి ఈ క్వారీలో. సరే, ఇప్పుడు రంపచోడవరం అని చెప్తున్నారు మీరు. అక్కడ ఆ ప్రాంతంలో అంటే ఏదైతే పోలవరం కొత్త జిల్లా, ఆ జిల్లాలో రంపచోడవరం ఏంటి అక్కడ మైనింగ్ సంబంధించి ఎట్లాంటి యాక్టివిటీకి ప్రస్తుతం ఈ వివాద నేపథ్యాన ఇంకా కంటిన్యూ అవుతుందో ఆగిపోయిందండి? ప్రస్తుతం 2-3 రోజుల క్రితం ఆపినట్టు సమాచారం అండి. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఫర్దర్ మీ స్టెప్ ఏంటి దీనికి సంబంధించి? సంబంధిత అధికారులు కంప్లైంట్ చేస్తున్నానండి. ప్రస్తుతం వారు అధికార ఎమ్మెల్యే పార్టీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి మాకు ఏం చేయట్లేదండి. ఎక్కడ న్యాయం జరగట్లేదు. పోలీసు వారికి కూడా కంప్లైంట్ చేసినా గానీ తప్పుడు సమాచారంతో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారండి పై అధికారులు. ఓకే. మీరు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, గీత దాటితే చర్యలు తీసుకుంటామని. కొన్ని సందర్భాల్లో అట్లాంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. మీ కందుకూరు ఎమ్మెల్యే విషయంలో అట్లాగే మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ నాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ దృష్టికి వెళ్తే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానండి. ఇది ఈరోజు సురేంద్ర గారు ఒక రకంగా స్లీపింగ్ పార్ట్నర్ ఏదైతే రంపచోడవరం ప్రాంతంలో అంటే పోలవరం జిల్లాలో ఒక మైనింగ్ వ్యవహారానికి సంబంధించి కందుకూరు ఎమ్మెల్యేతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే అగ్రిమెంట్ లో భాగంగా తనకి ఒక షేర్ 25% ఇవ్వాలి, మిగతా 75% అతని బంధువుకి ఇవ్వాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి. అయితే తాజాగా డబ్బులు ఇవ్వకపోగా ఏదైతే అక్కడ యంత్ర సామాగ్రికి కొంత పెట్టుబడి పెట్టాం, దానికి సంబంధించి ఒక బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాం, ఆ ఈఎంఐ సొమ్ము కూడా చెల్లించుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు సురేంద్ర చెప్తున్నారు. సురేంద్ర వ్యవహారం ఆయన మాటల్లో నిజం ఎంత అన్న విషయంపై కూడా ఒక స్పష్టత ఇవ్వాలంటే కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఉంది. ఈ దశలో ఈయన కూడా సురేంద్ర గారు వారి కుటుంబ సభ్యులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం చేకూర్చాలి, ఇందులో ఏది వాస్తవం ఉందా అనే అంశం కూడా పరిగణించాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.